సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు అంటున్నారు అధికారులు. స్లాట్ బుకింగ్ విధానంతో ప్రజలకు మరింత లబ్ధి చేకూరుతుందని చెబుతూ ఉన్నారు. స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రావడంతో వెయిటింగ్ టైం తగ్గుతుందని చెబుతున్నారు. విశాఖలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు గరిష్టంగా 60 నుంచి 70 సార్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని చెబుతూ ఉన్నారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ చిరంజీవి అందిస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సరికొత్త విధానం అమల్లోకి వచ్చింది. స్లాట్ బుకింగ్ విధానం ఈ రోజు నుంచి కూడా అమల్లోకి రానుంది. అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చూడొచ్చు. ఏ విధంగా పనిచేస్తుంది అనేది ప్రస్తుతం రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఏ విధంగా ఉండబోతుంది సార్ ఈ స్లాట్ బుకింగ్ అనేది కూడా? ఇప్పుడు గతంలో కూడా చాలా వరకు గంటల తరబడి లైన్లో వేచి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఈసారి అలా ఉండబోతుందా, లేదంటే ఏమైనా మార్పులు రాబోతున్నాయి? చాలా విప్లవాత్మకమైన మార్పులు రాబడుతున్నాయి. గంటలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వెయిట్ చేయవలసిన అవసరం ఉండదు. స్లాట్ బుకింగ్ అనేది 3 విధాలుగా చేసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు. సబ్ రిజిస్టర్ గారు వచ్చే స్లాట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ కార్యాలయానికి 78 స్లాట్లు ఉన్నాయి. ఆ 78 రిజిస్ట్రేషన్ల వరకు చేస్తాము. 10 నిమిషాలకు ఒక స్లాట్ ఉంటుంది. ఆ టైం కరెక్ట్గా వస్తే పార్టీలు అమ్మని వాళ్ళు కొన్న వాళ్ళు విట్నెస్లు వస్తే ఇమీడియట్గా వద్ది గంటలతో నిలబడవలసిన అవసరం అయితే ఇప్పుడు లేదు. ఎలాంటి ప్రయోజనం చేకూరబోతుంది ముఖ్యంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని? మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు, మా గవర్నీయులు మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, మా కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ వారు, ఇదివరకే మేము ప్రజలకి మరింత చేరువగా రిజిస్ట్రేషన్ సర్వీస్ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో పబ్లిక్ డేటా ఎంట్రీ, ఆన్లైన్లోనే డాక్యుమెంట్ తయారు చేసుకునే విధానం, ఇలాంటి వెసులుబాట్లు చాలా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో పేమెంట్స్ చేసుకునేది, రిజిస్ట్రేషన్ని మరింత సులభతరం చేసే విధంగా ప్రజలు తమ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని ఈరోజు మా మంత్రివర్యులు గనగా సత్యప్రసాద్ గారు ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. రిజిస్ట్రేషన్కి ఎవరైతే వస్తున్నారో ప్రజలు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్నారు గవర్నమెంట్. చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.